ఖమ్మంలో ఇది రాగిశెట్టి బజార్ గేటు. అటు మైరీ సెంటర్ మీదకి కానీ ఇటు చర్చ్ కాంపౌండ్ మీద కానీ వెళ్ళొచ్చు. టెక్నికల్గా సడన్గా వచ్చేసాను, ఇట్లా ఇదైపోయింది. రైల్వే గేట్ దగ్గర చూడండి, వెనక్కి పోయేది గట్ల ముందు పోయేది గట్ల అరగంట నుంచి. సడన్గా వచ్చి వెనక్కి పోదాం అనుకుని వెనక్కి చూసేసరికి మళ్ళీ వెనక్కి కూడా పోయేది గట్ల, నేను ముందుకు పోయేది గట్ల. ఇది పరిస్థితి. వేరే గేట్స్ ఉన్నాయి, ట్రైన్ కాదు. సో ఇది మనం తొందరగా వెళ్ళిపోవచ్చని ఇక్కడ ఉంటాము. సో అరగంట తినేసింది. అడి తిరిగి వస్తే ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోయేటండి, పడి నా పని కూడా అయిపోయేది. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. సరే, ఇట్లాంటి బండ్లు అంటే పాపం దగ్గర అనేది వెయిట్ చేస్తారు. రిక్షా బండ్లు అంత చుట్టూ తిరిగి రావటం 2-3 కిలోమీటర్లని. అంతా 2 వీలర్లో తిరిగి రావచ్చు. 2 రూపాయల నుంచి 5 రూపాయలు పెట్రోల్ కాదు, ఎంత పెట్రోల్ తాగేదాన్ని. సో ఎవరు సిద్ధంగా లేరు. సౌకర్యాలని ఇది ఒకటే రోడ్డు ఉన్నట్టుగా అవతల 3 టౌన్కి వెళ్ళడానికి ఇంకా 1 డజన్ రోడ్లు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కూడా ఉంది. సారథినగర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, మైరీ సెంటర్ అప్పర్ బ్రిడ్జి, చర్చ్ కాంపౌండ్ అప్పర్ బ్రిడ్జి, ఇవన్నీ ఉన్నాయి. జనం అట్లా ఆరాటం, రకరకమైన ఆరాటం. ఇక్కడే టైం తిరిగి వస్తే 5-10 నిమిషాలు అయిపోయేదానికి ఇక్కడ అరగంట నుంచి గంట అవుతున్నా ఇంతే సంగతి. మరి ఇప్పటికైనా తీస్తే ట్రైన్ ఎలాగ లేదో తెలియదు. ఇప్పుడు 2 ట్రైన్స్ పోయినాయి, ఇది 3వ ట్రైను. మరి తర్వాత అయినా తీస్తారో లేదో తెలియదు. ఇది పరిస్థితి ఈరోజు. రాగిశెట్టి బజారు అంటారు, కమాన్ బజార్ అంటారు, అటు పక్కేమో మధ్య గేట్ అని పిలుస్తారు. ఇది పరిస్థితి. నాట్ ఓన్లీ దిస్ సైడ్, దట్ సైడ్ కూడా ఆల్సో బోత్. ఇది పరిస్థితి.